నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్న చిన్నోళ్ళను పెద్దోళ్ళని విడిచిపెట్టి నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. సిఐని కాపాడుతా ఉన్నాడు సిపి, సిపిని కాపాడుతా ఉన్నాడు డీజీపీ, డీజీపీని కాపాడుతా ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇందులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతగా బరి తెగించి పై అధికారులందరినీ ఇంతగా కాపాడుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏ పొలిటికల్ ప్రయోజనాలను ఆశించి ఈ కేసును కవరప్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి, ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు రియాక్ట్ కాక తప్పలేదు. అసలు ఈ ఘటన గన ఇంత పెద్దది కాకపోయిందంటే, జగన్ కూడా పోకపోయిందంటే అసలు ఇన్సిడెంటే లేదు, కవరప్పు. సాయి కృష్ణ ఇన్సిడెంటు లేదు, ఆ తల్లి ఆవేదన ఇన్సిడెంటు ఉండదు. ఇంకో పిల్లాడు క్రాంతి కుమార్ ఇన్సిడెంటు లేదు. తన ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న మరణ వాంగ్మూలము ఏమీ లేవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇది ఇంకా ఆశ్చర్యం. కాన్స్పిరసీ అనేది ఎంత లోతుగా ఉంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో 2 కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా, 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. పద్దెనిమిది నెలలుగా లేదంట. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నా నీకు. విజయవాడ ఈ సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆఫీస్ ఇక్కడే, సిపి ఆఫీస్ ఇక్కడే, చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే, హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే. వీళ్ళందరి కళ్ళ ముందే ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకుండా ఎట్టబోతుంది? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిలీట్ చేయడం కుదురుతుందా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోవడం కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం? ఎందుకు మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు?
పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీసు వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు, వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా. కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా. ఎందుకు సెట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుని పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం,
చివరికి కొన్ని కేసుల్లో అయితే వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. ఆ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు.